అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఎప్పుడు హెల్తీ స్నాక్స్ చేయాలి అనుకుంటాం. సో ఈరోజు మంచి టేస్టీ అయిన రాగి లడ్లు ఎలా చేయాలో చూడబోతున్నాం. రండి. ముందుగా పిండిని కలుపుకోవాలి. ఈ రెసిపీకి ఒక 250 ml కప్ అంతా రాగి పిండి తీసుకున్నాను. ఇందులో చిటికెడు ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకొని పిండి ఉడకడం కోసం ఇందులో బాగా వేడి నీళ్లు పోసుకోవాలి. కొద్ది కొద్దిగా వేడి నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. బాగా వేడి నీళ్లు పోస్తే మనకి పిండి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. చూడండి, పిండి మొత్తం కూడా నీళ్ళని బాగా పీల్చుకుంది. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పాయింట్లో మనం పిండిని చేతిలో పిసుకుతూ కలుపుకోవాలి. దీనికోసం అరచేతిలో కొద్దిగా నెయ్యి రాసుకుని నెమ్మదిగా కలపండి. పిండిలా వచ్చిన తర్వాత సమంగా మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి. తర్వాత ఈ ఉండల్ని మనం రొట్టెల్లా చేసుకోబోతున్నాం. దీనికోసం ఇక్కడ నేను అరిటాకు తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి తీసుకుని అరిటాకు మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి రాయడం వల్ల మనకి తర్వాత రోటీలు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. నెమ్మదిగా వేళ్లతో ఉండని నొక్కుతూ రోటీలా చేసుకోవాలి. లడ్డూలు చేసే ముందు మనం మామూలుగా ఈ రాగి రొట్టెలను చేసుకోవాలి. తర్వాత రొట్టెలు కాల్చుకోవడానికి తవా పైన కొద్దిగా నెయ్యి వేసి రోటీని 2 వైపులా కూడా 30 సెకండ్ల పాటు కాల్చుకోవాలి. ఈ రొట్టెని మరీ ఎక్కువసేపు కాల్చక్కర్లేదు. లైట్గా కాల్చుకుని తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రాగి రొట్టెని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. రొట్టెలు ఇంకా కొద్దిగా వేడిగా ఉన్నాయి. వీటిని పూర్తిగా చల్లారించుకోవాలి. రొట్టె ముక్కలు అన్నీ కూడా బాగా చల్లారాయి. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. పల్స్ మోడ్లో ఇప్పుడు కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. రొట్టెల్ని మరీ మెత్తగా రుబ్బుకోకండి. మిశ్రమం ఇలా కొద్దిగా కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మిక్సర్ జార్లోకి 1 కప్పు బెల్లం, ఇది 250 ml కప్ మెజర్మెంట్లో తీసుకుంటున్నాను. దీంతో పాటు 1/2 కప్పు వేయించిన వేరుశనగలు తీసుకోవాలి. వీటిని కూడా పల్స్ మోడ్లో రుబ్బుకుంటే సరిపోతుంది. మనకి మరీ మెత్తగా రుబ్బుకొనక్కర్లేదు. చూడండి, చూస్తానికి గోధుమ రవ్వలాగా ఉంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. రుబ్బుకున్న బెల్లం అలానే పల్లీలు పొడిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో 1 టీ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకోవాలి. ఇప్పుడు అన్ని కలిసేటట్టు చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీరు గమనిస్తే బెల్లం నెమ్మదిగా రాగి మిశ్రమంలో కరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి మిశ్రమం కొద్దిగా మెత్తగా అవుతుంది. ఉండలు చేసుకోవడానికి వీలుంటుంది. చిన్న చిన్న ఉండలు చేసుకునే ముందు కొద్దిగా నెయ్యి తీసుకుని ఇలా 2 చేతులకి రాసుకోవాలి. కొద్దిగా మిశ్రమం తీసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే మీకు ఈజీగా ఉండలు చేసుకోవచ్చు. చూడండి, రాగి లడ్లు ఎంత బాగున్నాయో. ఇది చాలా రుచిగా ఉండే ఒక ఆరోగ్యమైన స్వీట్ రెసిపీ. మీరు ఇట్లా చేసుకొని పిల్లలకి అలానే ఇంట్లో వాళ్ళందరికీ కూడా పంచిపెట్టండి. ఈ రాగి లడ్లుని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో 2 నుంచి 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. రాగి లడ్డులు చాలా కమ్మగా ఉన్నాయండి. ఆ బెల్లం టేస్ట్తో రాగి ఫ్లేవర్తో ఎంతో బాగుంది. మీ అందరికీ కూడా ఈ స్వీట్ రాగి లడ్డులు నచ్చుతాయి అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో నేను చూపించిన స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతే మీకు కూడా చాలా బాగా వస్తాయి. సో తప్పకుండా ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.